BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచిపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. ఇన్ని మూవీస్ స్పీడ్ గా తీస్తున్నారు, పెద్ద హీరోలతో తీస్తున్నారు, మంచి మూవీస్ వచ్చాయి, ఫ్లాప్లు అన్నీ వచ్చినా కానీ బ్రో సినిమా వల్ల మీకు బయట చాలా మార్కెట్ వచ్చేసింది సార్. అంటే బ్రోలో ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది అనుకుంటున్నా. బ్రో మేబీ హావ్ టు థ్యాంక్ అంబటి రాంబాబు. అంతేనా సార్? ఏంటి అంబటి రాంబాబు గారు డెఫినెట్గా ఓకే కరెక్ట్ చేసుకోవడానికి కళ్యాణ్ గారితో ఆ రోజు ఆ సినిమా చేయడం అనేది దట్స్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ. సో దట్స్ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్. ఇది మాకు 25th మూవీ కూడా. అది పాపులారిటీ రావడానికి రీజన్ అంబటి రాంబాబు అంబటి రాంబాబు అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు బ్రో సినిమాకి రోజుకు 2 కోట్లు ఇచ్చారు టీజీ విశ్వప్రసాద్ గారు. ఆయన దగ్గర ఉన్న బ్లాక్ మనీని అంతా తెచ్చేసి ఇలా కుమ్మరిచ్చేస్తున్నారు అనేసి మిమ్మల్ని కలిపి ఆయన్ని కలిపి ప్రెస్ మీట్లో వాయించేశాడు. ఆయనకి ఏదో అటెన్షన్ కావాలని మాట్లాడినాడు. కానీ ఫస్ట్ నేను అమెరికా నుంచి వచ్చానండి. నా సోర్స్ ఆఫ్ మనీ అంతా నా టెక్ కంపెనీ నుంచి వచ్చిన డబ్బులు. నాకు దిస్ నో ఇన్కమ్ ఇన్ ఇండియా నాకు అదర్ దాన్ ఇన్వెస్టింగ్ ఇన్ ఫిలిమ్స్. ఓకే. సో మరి నాకు బ్లాక్ మనీ అన్నది నాకు రావడానికి ఛాన్స్ లేదు. మరి ఆయన అంత పెద్ద అభాండం వేసేసారు మీద బ్లాక్ మనీ మొత్తం. ఏదో మాట్లాడాలి కానీ ఆయనకి ఇచ్చారు సార్, రోజుకు 2 కోట్లు ఇచ్చారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారికి బ్రో సినిమాకి. నేను రెమ్యునరేషన్ కళ్యాణ్ గారి స్థాయికి తగినట్టే డిజైన్ చేస్తాను. మార్కెట్ రేట్ కన్నా తక్కువ తీసుకున్నారు ఉన్న రిలేషన్షిప్ మీద. ఎంత అన్నది మా ఇద్దరి మధ్యలో విషయం. ఏంటి సార్ మీకు ఆయనకు అంత క్లోజ్ రిలేషన్ అంట? మీకు పవన్ కళ్యాణ్ గారికి చాలా దగ్గర రిలేషన్, చాలా క్లోజ్గా ఉంటారు అంటుంటారు. యాక్సెస్ దొరికిందండి ఆయనతో ఆయన జర్నీలో కలవడానికి. నేను సినిమాల మీద ఇంట్రెస్ట్ మీద ఏం వెళ్ళలేదు. సో టైం కలిసి రావడం అంటారు. అంటే నాకు ఆయన యాక్సెస్ దొరకడం గొప్ప అంతే. సో అంటే ఆయనకు ఆల్రెడీ ఒక భక్తుడు ఉన్నాడు బండ్ల గణేష్. ఆయన లక్షల మంది ఉన్నారు. నేను బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్ బియాండ్ మూవీస్ అండి. మూవీస్ గురించి నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఒక నిర్మాతకు ఒక హీరోకున్న సంబంధమా, లేకపోతే ఒక వ్యాపారవేత్తకు ఒక పొలిటీషియన్కు ఉన్న సంబంధమా, ఇంకా ఏంటి అసలు మీకు ఆయనకున్న సంబంధం? నా బిజినెస్కు పొలిటికల్గా ఏం అవసరం లేదండి. నా ఇన్కమ్ అమెరికాలో సినిమాల్లో నాకు రిటర్న్స్ ఏం లేదు, నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో నాకు పొలిటికల్గా ఏ రిక్వైర్మెంట్ ఉండదు నా బిజినెస్ వైజ్. సో నా బిజినెస్ ఈజ్ వెల్ టు డూ ఇన్ అమెరికా. ఒక నిర్మాతగా నేను సినిమాల్లో రాకముందే నేను సినిమాల్లో ఉన్నానని తెలవకముందే ఆయనతో పరిచయం ఉంది. సో ఒక ప్రొడ్యూసర్గా ఎప్పుడు నేను ఐ నెవర్ అప్రోచ్డ్. అంటే పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడు మీకు ఇద్దరికి సంబంధాలు బాగున్నాయి సార్? యా. ఓకే. అంటే సార్ మరి మన 24 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించగానే దాదాపు ఒక 2 కోట్లకు పైన ఖర్చు చేసి ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున పార్టీ కూడా ఇచ్చారు మీరు అంటారు? అమౌంట్ కాదు కానీ నేను యాక్చువల్గా యూఎస్ వెళ్తున్నాను ఆ ఎలక్షన్స్ రిజల్ట్స్ అయిపోయినాక. సో టెక్ అండ్ మీడియా సైడ్ ఎంప్లాయీస్ 80-90% ఉంటారు. 10% ఐ కాల్డ్ అంటే అదర్ ఫ్రెండ్స్. వి జస్ట్ వాంటెడ్ టు సెలబ్రేట్ అంతే. సో అదొక పెద్ద ప్రచారం కూడా సార్. బయట ఒక టాక్ కూడా ఏంటంటే ఆయనకు ఇక్కడ పొలిటికల్గా అడుగు పెట్టడానికి ఆయన అమెరికన్ సిటిజన్, ఇక్కడ ఏదో రాజ్యసభలో ఏదైనా అడుగుతాడా పార్టీ నుంచి, అది అడిగేకి లేదు. పొలిటికల్గా ఎప్పుడు స్టెప్ ఇన్ కాలేడు కూడా, ఎందుకంటే అమెరికన్ సిటిజన్ కాబట్టి. మరి ఏం ఆశించి ఆయన ఇంత పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు? ఇక్కడ జనసేన అక్కడ గెలిస్తే ఆయన ఇక్కడ ఎందుకు పార్టీ ఇచ్చాడు ఇంత పెద్ద ఎత్తున? ఒకటి మీకు చెప్పినాను, 2008లో నాకు ఎలిజిబిలిటీ ఉంది సార్. నేను లాస్ట్ ఇయర్ మార్చ్లో తీసుకున్నాను సిటిజన్షిప్. ఎందుకు సార్ పాలిటిక్స్లో రాకూడదని తీసుకున్నాను. అంటే నేనున్న సిచ్యుయేషన్లో సడన్గా ఒక మైండ్ చేంజ్ అయ్యి పాలిటిక్స్లో వచ్చే సిచ్యుయేషన్ రాకూడదనే తీసుకున్నాను. ఇప్పుడు సినిమాలో కోట్లు పెడుతున్నారు మీరు. ఒక 100 కోట్లు రాజకీయాల్లో పెడితే ఎమ్మెల్యే అయిపోతారు కదా సార్. ఎమ్మెల్యేనో రాజ్యసభలో వచ్చేస్తారు కదా మీకు. నేను మొన్న కంటెస్ట్ చేసింటే అదే సార్ మీరు ఎందుకు నేను కర్నూలు ఎంపీ ఈజీగా అయ్యేవాడిని, ఆదోని ఎమ్మెల్యే ఈజీగా అయ్యేవాడిని. సో క్వశ్చన్ లేదు. అటువైపు వెళ్ళాలనుకోలేదు, వెళ్ళకూడదనే తీసుకున్నాను నేను సిటిజన్షిప్. సర్వీస్ చేయొచ్చు కదా వచ్చి ఇంకా బాగా. సర్వీస్ చేయడానికి పొలిటికల్ రోల్ అక్కర్లేదు. ఓకే. అంటే అది చాలా పెద్ద సబ్జెక్ట్. పాలిటిక్స్లో రాకూడదని నేను సిటిజన్షిప్ తీసుకున్నాను. ఎందుకు పాలిటిక్స్లోకి ఎందుకు రాకూడదు అనుకో? నా పర్సనాలిటీకి సెట్ అవుతాను. నేను చాలా స్ట్రైట్గా ఉంటాను. సో సార్ ఒక టర్మ్ గెలుస్తాను, బట్ నెక్స్ట్ టర్మ్ గెలవలేను. రాజకీయ నాయకులతో స్ట్రైట్గా ఉంటారా సార్? అలానే కదండి. నేను స్ట్రైట్గా ఉంటాను, నాకు సెట్ కాదంటే మరి ఇప్పుడు ఉండే వాళ్ళంతా ఎలా సెట్ అయ్యారు వాళ్ళంతా? అలాగండి, మీకు అది ఒక డిఫరెంట్ పర్సనాలిటీ. అంటే మీ ద వే యూనిట్ యాక్సెప్ట్ పీపుల్, డీల్ విత్ పీపుల్, అది దానికి డిఫరెంట్ పేషెన్స్ ఉండాలి. నాకు ఉండదు. అందుకే నేను ఇది కూడా కొంచెం ఆగ్రేషన్ తగ్గించుకోవాలని. ఆంజనేయ స్వామి దీక్షలో ఉన్నట్టున్నారు మీరు? అవునండి. ఓకే. అంటే ఆంజనేయ స్వామి భక్తుడా సార్ మీరు? హనుమాన్ గారి మీద కూడా ఒక ఏదో మూవీ తీయబోతున్నారని తెలిసింది సార్. అవునండి. నాకు ఆల్మోస్ట్ ఒక
3-4 ఇయర్స్ నుంచి ప్లాన్ ఉండిందండి. అంటే నేను ఆదన్లో ఫిల్మ్స్ చేయాలన్నది ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్, నేను వచ్చినప్పటి నుంచే. సో నా ఫస్ట్ మూవీ ఒక చిన్న షెడ్యూల్ చేస్తాము, ఒరిజినల్గా లాంగ్ షెడ్యూల్ ఉండింది కానీ కుదరలేదు. తర్వాత 2020లో చేయాలని చెప్పి వి స్టార్టెడ్ ద అంటే ప్లాన్, బట్ ఫర్ సమ్ రీజన్ కుదరలేదు. నేను అప్పుడు ఇంకా అమెరికాలోనే ఎక్కువ ఉండేవాడిని 22 దాకా. దెన్ 2022 నుంచి స్టార్ట్ చేసాం కొంచెం సీరియస్గా అక్కడ ఒకటి చేయాలని. అది రీసెంట్గా లాస్ట్ ఒక 10 days బ్యాక్ వి లాంచ్డ్.